కబడ్డీ ఆడేసుకుంటే ప్రజల పరిస్థితి ఏంటి? మేము ప్రజలందరం ఎన్నుకున్నాం కదా మిమ్మల్ని. పవన్ కళ్యాణ్ గారు చెడ్డ నేను అన్నాం, చంద్రబాబు నాయుడు చెడ్డ నేను అన్నాం, జగన్ గారు చెడ్డ నేను అన్నాం. నాకు మీ చెడ్డలు కాదు, నాకు కావాల్సింది మంచి జనాలు మెచ్చుకోవాలండి. ఇంట్లో ఫోటో పెట్టుకుని పూజించుకోవాలా. పెద్ద పండగ, దీపావళి, సంక్రాంతి ఇవన్నీ కాదు, పూజించుకోవాలి. బొద్దులు వేసి వీళ్ళే దేవుళ్ళు మాకు ఇచ్చారు. నా ఉద్దేశం మంచి కావాలండి. గంజాయి అమ్మేవాడిని నిజంగా ఏంటి దొరకడా వీళ్ళకి దొరకడా బెయిల్ మీద ఎందుకు వచ్చేస్తున్నాడు? బెయిల్ ఇవ్వడం పని ఏంటి? ఎవరికి బెయిల్ ఎందుకు ఇస్తున్నావు? పెట్టి అందులో తాట తీయాలి. ఏది తీసినది డబ్బు ఉందమ్మా 50 లక్షలు కట్టే ఇంటికి పో, ఇంటికి వెళ్ళి మళ్ళీ ఎంజాయ్ అయ్యి మంచి అమ్మాయిని తీసుకో, మంచి ప్యాకెట్లు తెచ్చుకో, తినే మింగే మళ్ళీ ఊరి మీద పడిపో. ఇది మరి అదే కదా. ఎవడండి వీడు తప్పు చేస్తే ఆడు చూడాలా, ఆడు తప్పు చేస్తే ఆడు చూడ, ఆడు తప్పు చేస్తే ఈడు జేబులోకి వస్తుంది, ఈడు తప్పు చేస్తే ఈడు జేబులోకి వస్తుంది, ఈ జేబులోంచి ఆడు జేబులోకి వెళ్తుంది. మొత్తం దెంగి తినేది పెదల సొమ్మే కదా. వీళ్ళు పెదలను చేసినోడు అవడండి. మీ పథకాలకు నమస్కారం, మీ పథకాలకు శతకోటి నమస్కారాలు. పప్పు రేట్లు, కిచెన్ రేట్లు తగ్గించండి, పెట్రోల్ను లేవులు అమ్మండి, కరెంటు బిల్లులు మామూలుగా చేసుకోండి. మాకు తేరగా వచ్చేసి తేరగా దొనపోతులో తినేసి పడుకుందామనే ఉద్దేశం మాకు లేదు. ప్రభుత్వం ఉన్నదన్నా భయంతోనన్నా మేము బతకాలి.